హాయ్ అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్‌ని సన్నగా తరుముకొని 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుముకొని వీటిని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర, వాము, ఉప్పు, పసుపు, కారం వేసుకొని మంచిగా స్మాష్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి కూడా వేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ పిండి మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. పిండి మరీ గట్టిగా ఉందంటే కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. పిండి మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని మంచిగా పకోడీలాగా వేసుకోండి. పకోడీ ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అవుతుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.